హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఆంధ్ర రుచులు. టుడే రెసిపీ సింపుల్ వేలోని ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామండి. అంతకన్నా ముందు ఇంకెవరైనా స్పెషల్ ఆంధ్ర రుచులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ చూసేయండి. మన ఛానల్లోని అన్ని సింపుల్ వే రెసిపీసే ఉంటాయండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గోధుమ పిండితో స్నాక్స్ చేసుకుంటున్నామండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులోనే వాము కొంచెం నలిపేసి వాము వేసుకొని, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని, అలానే కారం నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కారం, పచ్చిమిర్చి 2 వేసుకోవచ్చు. అలానే కొత్తిమీర వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మనం గోధుమ పిండిలా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంగ్రీడియంట్స్కి ఆయిల్ పట్టేలా మనం కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలోని. సో ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక ఐటమ్స్ చేయమంటారు కాబట్టి ఇలా ఏమాత్రం కష్టం లేకుండా సింపుల్ వేలోని ఇలా చేసేయండి. ఇప్పుడు మనం లైట్గా వాటర్ వేసుకొని మన చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనం ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇస్తే స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది. సో మన పిండి అనేది రెడీ అయిపోయింది. దీనికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనకు రెస్ట్ ఇద్దాం. దీనికి ఒక బౌల్ పెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం. లోపల స్టఫింగ్ కోసం మనం ఆలూతో స్టఫ్ చేసుకుంటున్నామండి. మీకు ఆలూతో కాకుండా పన్నీర్తో చేసుకోవచ్చు, లేదంటే వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చు. యాజ్ యువర్ చాయిస్ అండి. నేనైతే ఆలూతో చేసుకున్నాను. సో ఆలూని కుక్ చేసుకొని స్మాష్ చేసుకున్నానండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. అలానే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అలానే గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని ఇది మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. దీనికి వేరేగా పోపు ఏం అవసరం లేదండి. ఓన్లీ మనం ఆలూని బాయిల్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మన చపాతీ పిండి అనేది చాలా సాఫ్ట్గా అయింది, చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్ లాగా మనం చేసుకుందామండి. సో కొంచెం మందపాటిలాగా మనం చపాతీలా చేసుకోవాలండి. ఏంటి రోల్స్ అంటున్నారు, చపాతీ పిండిలాగా కలుపుకొని 2 పార్ట్స్లో చేసుకుంటున్నారని అనుకుంటున్నారు కదా. కొంచెం వెయిట్ చేయండి. సో మీకే తెలుస్తుంది రోల్స్ ఎక్కడ వస్తాయనేది. సో ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా ఒత్తుకొని మనం చపాతీ కర్రతోని మనం కొంచెం మందపాటిలాగా పాముకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా పాముకోవాలి. ఏమాత్రం పలచగా అయినా కూడా మనకి రోల్స్ అనేవి రావండి. సో ఇప్పుడు మన చపాతీ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని మన స్టఫ్ కోసం రెడీ చేసుకున్నాం కదా ఆలూతోని. సో అది అనేది మనం ఇందులోని యాడ్ చేసుకోవాలండి. కొంచెం పలచగా ఇలా పాముకోవాలండి. సో మీకు ఎక్కడైనా అంటుకోకపోతే కొంచెం ఆయిల్ వేసి రాసేసి ఇలా పట్టండి, అంటుకుంటుంది. సో ఇప్పుడు మనం రోలు చేసుకోవాలండి. నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఏమాత్రం తొందరపడినా రోల్ అనేది ఇరిగిపోతుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా మన రోల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని చాక్తోని మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 6 పీసెస్ వరకు కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నవి మనం సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసుకున్నవి మన మునివేలుతోని, చేతులకున్న వేళ్ళతోని కొంచెం ఇలాగ ప్రెస్ చేసి మన పిండిలోని ముంచుకొని చేయాలండి. దీనికి ఏమిటో మనం కర్రగట్ట ఏమి యూజ్ చేయ అవసరం లేదని జస్ట్ మునివేలుతోని ఒక చేతిలో పెట్టుకొని ఇంకో చేతితోని మనం అట్టుకొని పిండిలో ముంచేసి ఒక సైడ్ పెట్టుకోవడమేనండి. అంతేనండి, మన సగం ప్రాసెస్ అనేది ప్రిపరేషన్ అయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా మన గోధుమ పిండి రోల్స్ అనేది రెడీ అయిపోతున్నట్టుగాను. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి మన రోల్ చేసుకున్న అట్టు పెట్టుకున్నవి ఇందులో వేసుకోవడమేనండి. అంతేనండి, మన ఈవినింగ్ స్నాక్స్ అనేది ప్రిపరేషన్ అయి పెట్టుగాను. సో చూసారు కదా, చాలా సింపుల్గా గోధుమ పిండి రోల్స్ అనేవి ప్రిపరేషన్ అయిపోయినట్టుగాను. సో ఒక వాయి అయిపోయిందండి. నాకైతే కరెక్ట్గా 15 పీసెస్ వేసేయండి. ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయిలో కూడా మిగతా వేసేసుకున్నా. సో అంతేనండి, సింపుల్గా మన ఈవినింగ్ స్నాక్స్ అనేది ప్రిపరేషన్ అయిపోయాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం స్పెషల్ ఆంధ్ర రుచులు చూస్తానండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ వాచింగ్.